హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంజీవ్ బాకి. ఇవాళ జోక్స్ లో కొంత ట్విస్ట్ తీసుకుందాం. అదేంటంటే చిత్రమైన ప్రశ్నలు, విచిత్రమైన జవాబులు. అవి ఎలా ఉంటాయో చూద్దామా? అవండి, మా ఆడాళ్ళని ఇంటికి దీపం ఇల్లాలే అంటారు. మరి మీ మగాళ్ళు? మా మగాళ్ళ ఆ దీపంలో కాలిపోయే బొత్తి లాంటి వాళ్ళి. పాపం ఆయనకి ఎందుకు అంత కోపం వచ్చిందో అలా సమాధానం చెప్పాడు. అలాగే ఏమండి, ఆడవాళ్ళకి అన్ని డిపార్ట్మెంట్ లో కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు, కానీ ఒక ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ లో మాత్రం ఇవ్వట్లేదు. ఎందుకంటారు? ఇక మీ ఆడాళ్ళకి నిప్పు అంటించడమే గాని ఆర్పడం తెలియదే, అందుకు. అప్పుడు సమాధానం చెప్పాడు కానీ కళ్ళు తెరిచి చూసేప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. మధ్యలో ఏం జరిగిందో మీరే అర్థం చేసుకోండి. ఒకసారి భార్య అడుగుతుంది, ఏమండి పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయట, నిజమేనా? పెళ్లిళ్లు స్వర్గంలోనే జరుగుతాయి, కానీ కాపురాలు మాత్రం నరకంలోనే చేయాలి. ఆయనకి ఎందుకు అంత బాధ వచ్చింది. అరే భార్య కోపంగా, మీకు పెళ్లి కాకముందే మందు తాగే అలవాటు ఉన్నా అది దాచి నాతో పెళ్లి చేశారు, ఇది చాలా అన్యాయం. నీకు మాత్రం రక్తం తాగే అలవాటు ఉంది, అది దాచి నాతో పెళ్లి చేయలే. ఒకసారి ఒక భార్య భర్త ఒక టెంపుల్కి వెళ్ళారు. అక్కడ చాలా నిష్ఠతో పాపం వాళ్ళ ఆవిడ దండం పెట్టుకుంటే బయటకు వచ్చిన తర్వాత, ఏంటే దేవుణ్ణి ఏం కోరుకున్నావేంటి అంత గాఢంగా? ఏముంది, నా కోరికలన్నీ తీర్చే మంచి బుద్ధి మా ఆయనకి ప్రసాదించండి స్వామి అని చెప్పి దండం పెట్టుకున్నాం. కొట్టింది దెబ్బ. ఒకసారి భార్య గోంగా, ఏమండి నాకు వడ్డాణం పెట్టుకోవాలనిపిస్తుందండి, కొంటారా? నాకు విడాకులు తీసుకోవాలనిపిస్తుంది, ఇస్తావా? కొట్టాడు దెబ్బ. ఒకసారి భార్య తమాషాగా, ఏమైనా మీరు భలే కొంటేవారండి. మరి నువ్వు కొంటేనేగా నేను నీ వాడిని అయ్యాను, అందుకే కొంటేవాడిని. అలా సమాధానం చెప్పాడు. ఇలా భార్య భర్తలే కాదండి, రకరకాలుగా ప్రశ్నలు, దానికి జవాబులు ఉంటాయి. అదే ఒకసారి అప్పగింతలు జరుగుతున్నాయి. అప్పగింతలు జరుగుతుంటే అల్లుడు అదిరిపడ్డాడు. ఏంటి అంటే ఆ అప్పగింతల్లో మామగారు చెప్తున్నాడు, అల్లుడు, వన్స్ గూడ్స్ సోల్డ్ కెనాట్ బి టేకెన్ బ్యాక్, అది గుర్తుపెట్టుకో. అంతే, మనాడు పడిపోయాడు. మామగారు కూడా ఎదిరిపడే సంఘటనలు ఉంటాయండి. ఒకసారి పెళ్లైన తర్వాత అల్లుడు వచ్చి, మామగారు నేను మిమ్మల్ని కల్పవృక్షం అని పిలుచుకోవాలనుకుంటున్నాను, మీకేమైనా అభ్యంతరమా అన్నాడు. అంతే, మామగారు పడిపోయాడు. ఏమిటే కోడల పిల్ల, నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వు అటు నుంచి సమాధానం చెబుతున్నావేంటి? మరి మీరే కదా అత్తయ్య గారు ఎదురు సమాధానం చెప్పొద్దు అన్నారు, అందుకే వాళ్ళు తిరిగి చెప్పాను, తప్ప? పుట్టింది దెబ్బ. ఒక లెక్కల మాస్టర్తో వాళ్ళ ఆవిడ అంటుందన్నమాట, ఏమండి ఈ కోడల పిల్ల నన్ను అస్సలు లెక్క చేయట్లేదండి, బహుశా లెక్కల్లో పూర్వముని. సమాధానం అలా చెప్పాడు ఆయన, ఎందుకంటే లెక్కల మాస్టర్ కదా. ఒకసారి ఒక ఇద్దరు మాట్లాడుకుంటారు, అప్పటి పెళ్లిళ్ళకి ఇప్పుడు పెళ్లిళ్ళకి తేడా ఏంటంటావు? ఏముందయ్యా, అప్పుడు పెళ్లిళ్ళలో మనమంతా కూర్చునేవాళ్ళం, వడ్డిచ్చేవాళ్ళు అటు ఇటు తిరిగేవాళ్ళు. ఇప్పుడు వడ్డిచ్చేవాళ్ళు ఒక చోటే నిలబడతారు, మనం తినేవాళ్ళం మాత్రం అటు ఇటు పెళ్ళాలు పెట్టుకుని తిరగాలి. అదే బఫే. పాత తరానికి కొత్త తరానికి తేడా ఏంటో చూద్దాం. ఉందయ్యా, అప్పుడు పేగు తెంచుకొని పుట్టేవాళ్ళు, ఇప్పుడు కడుపు చింపుకొని పుడుతున్నారు. అది తేడా. ఎందుకంటే సిజరియన్స్ పెరిగిపోయినాయి కదా. ఒకసారి డాక్టర్ గారు కోపంగా అంటున్నారు, ఏమ్మా కాన్పుకి మధ్య దూరం ఉండాలని చెప్పి అయినా 3 ఏళ్లలో 3 పిల్లలా? లేదు డాక్టర్ గారు, మీరు చెప్పినట్టే చేశాను. ఫస్ట్ కాన్పు హైదరాబాద్, రెండో కాన్పు ఢిల్లీ, మూడో కాన్పు అండమాన్ అండి, చాలా దూరం మెయింటైన్ చేశాను. ఒకసారి ఓ ఫ్రెండ్ అడుగుతాడు, కుడి ఎడం అయితే అంటారు ఏమిట్రా? ఏముందిరా, అప్పు తీసుకున్నవాడు హ్యాపీగా నిద్రపోతాడు, ఇచ్చిన వాడికి అసలు కంటి మీద కునికే ఉండదు. అదే కుడి ఎడం అయితే. ఒకసారి ఒక నిర్మాత కోపంగా ఒక ఆయన్ని, ఏమండి మా సినిమా ప్రివ్యూ చూపించాను, 7 వీక్స్ గ్యారంటీ అన్నారు, మరి ఏంటి 2 రోజులకే తిరిగి వచ్చేసింది? ఏమండి 7 వీక్స్ అని నేను చెప్పాను, మీరు అర్థం చేసుకోలే. అదేంటండి? అంతే, అందులో మీ సినిమాలో 7 వీక్స్, హీరో వీక్, హీరోయిన్ వీక్, డైరెక్టర్ వీక్, మ్యూజిక్ వీక్, సెంటిమెంట్ వీక్, స్టోరీ వీక్, ఇట్లా 7 వీక్స్. మరి మీరు అర్థం చేసుకోలేదు, నేనేం చేస్తాను? ఒకసారి జడ్జి గారు, వినాయకుడి గుడిలోనే దొంగతనం చేశావు, ఎందుకు చేశావు? ఇది నా
మొట్టమొదటి దొంగతనం సార్, అందుకే వినాయకుడి గుళ్ళోంచి ప్రారంభించాం. ఇక్కడ కూడా సెంటిమెంట్. ఒకసారి ఒక ఆవిడికి డౌట్ వచ్చింది. ముష్టివాడితో, ఒరే అబ్బి ఇంటింటికి తిరిగి ఇన్ని కూరలు అడుక్కుంటావు కదా, మరి అవన్నీ ఏం చేస్తావురా? అదేనమ్మా, ఈ సందుశేవర కర్రీ సెంటర్ నాదేగా. ఒకసారి ఒకడు సైకిల్ స్టాండ్ లో సైకిల్ పెట్టడానికి వెళ్తే 10 రూపాయలు అనేటప్పుడు కోపం వచ్చా. సైకిల్ పెట్టడానికి 10 రూపాయలు, ఒకవేళ పోతే మీ 10 రూపాయలు మీకు ఇచ్చేస్తాం సార్, సింపుల్ గా చెప్పాడు. ఒకసారి హోటల్లో సప్లయర్ తో డౌట్ వచ్చి అడుగుతున్నాడు, ఏమయ్యా మా దగ్గర ఇలా టిప్స్ తీసుకుంటూ ఉంటావు కదా, ఆ టిప్స్ అన్ని కలిపి ఏం చేస్తుంటావు? ఏముంది సార్, మంచి హోటల్ చూసుకొని అక్కడ భోంచేస్తాం సార్. ఒకసారి పెళ్లిలో పంతులు గారితో పెళ్లి కోరు కట్టినాడు గారు, ఎడం కన్ను అదురుతుంది, దేనికి సంకేతం? ఈ ఆలిగట్టే సమయం ఆసన్నమైనది. ఒకసారి ఒక అమ్మాయి అప్లికేషన్ ఫిల్అప్ చేస్తూ, నాన్న ఇక్కడ మదర్ టంగ్ అని ఉంది, ఏం రాయాలి? మదర్ టంగ్, అబ్బో చాలా పెద్దదని రాయివి. మనోడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. డాక్టర్ గారు సెటస్కోప్ తో చూసి, ఏమిటా నీ గుండె టంగ్ అని కొట్టుకుంటుంది? బాధలన్నీ భరించలేక నా గుండెను రాయి చూసుకున్నాను డాక్టర్. మనవాడు చాలా సెంటిమెంట్ పండిస్తూ చెప్పాడు. ఒకసారి ఒకడు తమాషాగా అడిగాడు, అదే మనిషికి గాడిదకి తేడా ఏంటో చెప్పు చూద్దాం. ఏముందరా, మనిషిని గాడిద అని తిట్టగలం, కానీ గాడిదని మనిషి అని తిట్టలేం కదా, అదే తేడా. ఇది విచిత్రమైన పేషెంట్ కి నిర్వచనం ఏంటి అంటే, ఏముంది సింపుల్, ఇంటి దగ్గర జబ్బు గురించి, హాస్పిటల్లో డబ్బు గురించి ఆలోచించేవాడు అని తక్కువ చెప్పాను. ఒకసారి కొత్తగా పెళ్లైంది, ఓ భార్య అంటుంది, ఏమండి ఇవాళ నేను చేసిన ఉప్మా ఎలా ఉంది? బాగానే ఉంది, కానీ త్రాగేలా కాకుండా తినేలా చేస్తే ఇంకా బాగుండేది. అలా పాలిషుడిగా చెప్పాడు. మరి కొత్త పెళ్లి కొడుకు కదా, కోడలు పోట్లాడుకుంటున్నారు. వాళ్ళ పోట్లాట ఎంత పరాకాష్ఠకు చేరిందంటే, ఏమిటే నా కొడుకుని 9 నెలలు మోసి కన్నాను తెలుసా, నేను కూడా 9 లక్షలు పోసి కొన్నాను తెలుసా. టిట్ ఫర్ టాట్. ఇవన్నీ కూడా చిత్రమైన ప్రశ్నలు, విచిత్రమైన జవాబులు చూశాం కదా సరదాగా. మరి ప్రశ్నలు జవాబులే కాదు, మంచి మంచి జోక్స్ కూడా వినాలి అనుకుంటే మీరు సంజీవ్ బాకి సబ్స్క్రైబ్ చేసుకోండి. రకరకాల జోక్స్ ని వినేసేయండి.